చరిత్రలో ఎప్పుడూ చూడని ఊహించని పరిణామం ఇది. ప్రపంచాన్ని శాసించే అమెరికా ప్రెసిడెంట్ ఒక దేశం ముందు మోకరిల్లడం చూసారా? అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ జీవితంలోనే ఇది బిగ్గెస్ట్ హ్యూమిలియేషన్, అంటే ఘోర అవమానం. మేము కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నాం అని ట్రంప్ ప్రకటించిన సరిగ్గా 10 నిమిషాలకే నీ ప్రకటనను మేము గుర్తించాం, మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం అంటూ ఇరాన్ ఇచ్చిన కౌంటర్ అమెరికా గర్వాన్ని మట్టిలో కలిపేసింది. అసలు ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది? ట్రంప్ ఎందుకు కాల్పుల విరమణ కోసం వెంపల్లాడుతున్నారు? ఇరాన్ అంత ధైర్యంగా ఎలా ఉంది? లెట్స్ డైవ్ ఇన్. టైం సరిగ్గా మధ్యాహ్నం 1 గంట. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకొచ్చి మేము కాల్పుల విరమణ గడువును పెంచుతున్నాం అని అధికారికంగా ప్రకటించారు. అంటే యుద్ధం వద్దు, మాకు సమయం కావాలని అమెరికా వేడుకోవడం ఇది. కానీ సీన్ కట్ చేస్తే సరిగ్గా 10 నిమిషాల తర్వాత, అంటే 1 గంట 10 నిమిషాలకి టెహ్రాన్ నుంచి ఒక పవర్ఫుల్ మెసేజ్ వచ్చింది. ట్రంప్ చేసిన ప్రకటనతో మాకు సంబంధం లేదు, మేము ఏ సీజ్ ఫైర్ను గుర్తించడం లేదు, మా జాతీయ ప్రయోజనాల కోసం మేము ఎప్పుడైనా ఎలాగైనా దాడి చేస్తాం అని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా లాంటి దేశానికి ఇంతకంటే అవమానం ఉంటుందా? ప్రపంచం ఆశ్చర్యపోతున్న విషయం ఏంటి అంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవు, కానీ అమెరికా ఎందుకు భయపడుతోంది? దానికి కారణం ఇరాన్ అమలు చేస్తున్న వ్యూహాలు అమెరికా సర్కార్కు చుక్కలు చూపిస్తున్నాయి. $100 బిలియన్ ఖర్చు చేసిన ఇరాన్ క్షిపణులను ఆపలేకపోతున్నారు. ట్రంప్కు అర్థమైపోయింది, యుద్ధం కొనసాగితే ఇజ్రాయెల్ సర్వనాశనం అవుతుందని, అమెరికా ఆర్థికంగా కుప్పకూలుతుందని. అందుకే ఆయన కాల్పుల విరమణను పొడిగించాలని చూశారు. కానీ ఇరాన్ ఆ అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ట్రంప్ను నవ్వులపాలు చేసింది. ట్రంప్ ఎప్పుడు అమెరికా ఫస్ట్ అంటాడు, కానీ ఇక్కడ ఇరాన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అని నిరూపించింది. ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించడమే ఒక పెద్ద ఓటమి, ఎందుకంటే అంతర్జాతీయ వేదికపై అమెరికా తన పట్టు కోల్పోయిందని దీనివల్ల తేలిపోయింది. అమెరికా ప్రెసిడెంట్ ఒక ప్రకటన చేస్తే దానికి కనీస గౌరవం లేకుండా ఇరాన్ తుంగలో తొక్కేసింది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఇప్పుడు అజేయమైన శక్తిగా అవతరించింది. చమురు సరఫరాను ఆపేస్తామన్న భయం, అమెరికా స్థావరాలపై దాడులు జరుగుతాయన్న వణుకు ట్రంప్ను ఈ స్థాయికి దిగొచ్చేలా చేశాయి. వాస్తవానికి గత 2 రోజులుగా అమెరికా ప్రదర్శించిన ఈ దూకుడు చూస్తే కాల్పుల విరమణ ప్రకటన ఉండకూడదు. గత 48 గంటలుగా అమెరికా తన నౌకాదళాన్ని ఇరాన్ తీరానికి అత్యంత సమీపంలోకి పంపింది. ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవడం ద్వారా ఆ దేశ ఆర్థిక వెన్నెముకను విరచాలని ట్రంప్ ప్లాన్ చేశారు. అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ జలాల్లోకి చొరబడ్డానికి ప్రయత్నించాయి. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, యుద్ధానికి సై అని సంకేతాలిచ్చాయి. మళ్లీ గత 2 రోజులుగా ట్రంప్ తన ప్రసంగాల్లో ఇరాన్కు నాగరికత లేకుండా చేస్తాం అని అత్యంత కఠినమైన భాషను వాడారు. దీని వెనుక ఉన్న ఉద్దేశం ఇరాన్ నాయకత్వాన్ని భయపెట్టి వాటిని చర్చలకు వచ్చేలా ఒత్తిడి చేయడం. అమెరికా తన అత్యంత శక్తివంతమైన B-2 బాంబర్లను కూడా సిద్ధం చేసి ఉంచింది. ఇది చూసి ప్రపంచం మొత్తం యుద్ధం గ్యారంటీ అని భయపడింది. అంత దూకుడుగా ఉన్న అమెరికా అకస్మాత్తుగా కాల్పుల విరమణ అని ఎందుకు బతిమాలింది అనేదే ఇక్కడ మిస్టరీ. అమెరికా నౌకలు ముందుకు రాగానే ఇరాన్ తన పాత స్టాక్ డ్రోన్లతో కాకుండా సరికొత్త హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగానికి సిద్ధం చేసింది. ఇవి అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను ఒక్క నిమిషంలో ముంచేయగలవని పెంటగాన్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇక ట్రంప్ ప్రకటన చేసిన 10 నిమిషాలకే ఇరాన్ ఇచ్చిన రిప్లై ప్రపంచానికి ఏం చెప్పిందంటే, నువ్వు మాకు ఆర్డర్లు వేసే స్థితిలో లేవు, కాల్పుల విరమణ అనేది మా దయ మీద ఆధారపడి ఉంటుంది తప్ప నీ ప్రకటన మీద కాదు అనేది క్లారిటీ ఇచ్చింది. ఇది అమెరికా గ్లోబల్ పోలీస్ ఇమేజ్ను పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఒక అగ్రరాజ్యం ప్రెసిడెంట్ శాంతిని కోరుకుంటుంటే అవతలి దేశం దాన్ని కాలితో తన్నడం అనేది ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి. ఇరాన్ తన ప్రకటనలో మా జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తాం అని చెప్పడం వెనుక అర్థం బలంగా ఉంది. అంటే అమెరికా ఆంక్షలు ఎత్తేసే వరకు లేదా తమ నౌకలకు దారి ఇచ్చే వరకు వారు దాడులు ఆపబోమని పరోక్షంగా హెచ్చరించడం. ట్రంప్ తన రాజకీయం కోసం కాల్పుల విరమణ వాడుకోవాలని చూస్తే ఇరాన్ మాత్రం తన దేశ ప్రయోజనాలే ముఖ్యం అని తేల్చి చెప్పింది.
ఇది కేవలం ఒక కాల్పుల విరమణ నిరాకరణ కాదు, ప్రపంచ నాయకత్వంలో వస్తున్న మార్పు. ఒక చిన్న దేశం, ఆంక్షలతో సతమతమవుతున్న దేశం సూపర్ పవర్ను గడగడలాడించింది. ట్రంప్ చేసిన ప్రపోజల్ను ఇరాన్ కాలితో తన్నేసింది. ఇది అమెరికా చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఈ 10 నిమిషాల ఇన్సిడెంట్ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా, లేక ట్రంప్ ఇంకాస్త దిగి వచ్చి ఇరాన్ కాళ్ల బేరానికి వెళ్తాడా అనేది కాలమే నిర్ణయించాలి.